హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఒక మ్యాజికల్ స్టోరీ చూడబోతున్నాం. నీకెప్పుడైనా లైఫ్ లో బోర్ కొట్టిందా? లేదా ఏదైనా ప్రాబ్లం వచ్చి అబ్బా ఎవరైనా హెల్ప్ చేస్తే బావుండు అని అనిపించిందా? ఎగ్జాక్ట్ గా అలాగే మన స్టోరీలో ఉన్న రాజు, చిన్ని ఇంకా బంటి ఫీల్ అవుతున్నారు. కానీ వాళ్ళకి తెలీదు వాళ్ళని కలవడానికి ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నారు అని. ఎవరు ఆ గెస్ట్? లెట్స్ వాచ్. చా, ఈ రోజు అసలు డే బాగోలేదురా. క్రికెట్ మ్యాచ్ లో ఓడిపోయిన బ్యాట్ విరిగిపోయింది. మనం మెంటుకు డెనీలో విన్ అవ్వలేకపోతున్నాం. అవును మామా, నేనెంత ట్రై చేసినా ఈ హెవీ రాయిని పక్కకు తీయలేకపోతున్నా. మనం వీకేమోరా. నాకు ఈ హోంవర్క్ పజిల్ అసలు అర్థం కావట్లేదు. చాలా కష్టంగా ఉంది. ఎవరైనా హెల్ప్ చేస్తే బావుండు. పిల్లలు చాలా డల్ గా ఉన్నారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ పోయింది. అప్పుడే అక్కడ ఒక స్ట్రేంజ్ గా బ్రైట్ గా లైట్ వచ్చింది. ఓం గంగణపతయే నమః. ఏంటి ఫేస్లన్నీ ఆముదం తాగిన వాళ్ళ పెట్టారేంటి? ఏమైంది? ఎవరు నువ్వు? ఎక్కడి నుండి వచ్చావు? అసలు ఆ గ్లో ఏంటి నీ వెనకాల? నా పేరు గన్ని. నేను మీకు హెల్ప్ చేద్దామని వచ్చా. ఐ హర్డ్ యూ గైస్ ఆర్ బోర్డ్ అండ్ సాడ్. సో ఆడుకుందామా? ఆడుకోవడమా? మా వల్ల కాదులే గన్ని. మేం వీక్, మేం లూజర్స్. వీకా? ఎవరు చెప్పారు? కమాన్, నాతో రండి. ఐల్ షో యూ మ్యాజిక్. వెల్కమ్ టు ద గ్రాండ్ మ్యాచ్. ఇక్కడ వన్ సైడ్ మన గల్లీ బాయ్స్ రాజు అండ్ బంటి, ఇంకో సైడ్ మన సూపర్ గెస్ట్ గన్నీ. మ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది. హెడ్సా టైల్సా? హెడ్. నా హెడ్ ఎలాగో పెద్దది కదా. నా బౌలింగ్ స్పీడ్ చూస్తే భయపడతావు. నేను స్కూల్ టీమ్ కెప్టెన్ ని. చూద్దాం. బాల్ వేయి ఫస్ట్. బాల్ కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళింది? గన్నీ ఇస్ ఆన్ ఫైర్. బంటి, ఇంకొకటి వేయి. ఈసారి స్పేస్ లోకి పంపిస్తా. అరే, 3 బాల్స్ వచ్చాయి. ఇది చీటింగ్. అది చీటింగ్ కాదు రాజు, అది మాయ. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు కాబట్టే అవుట్ అయ్యావు. కాన్సంట్రేషన్ ముఖ్యం బిగులు. ఏంద్రాయా, ఎలుక ఫీల్డింగ్ చేస్తుందా? ఇదేం మ్యాచ్ రా బాబు? సైజ్ మ్యాటర్ కాదు బంటి, స్పీడ్ మ్యాటర్. మూషిక మైట్ బి స్మాల్ బట్ హీ సూపర్ ఫాస్ట్. అబ్బా, లైఫ్ లో ఇంత ఫన్ గా క్రికెట్ ఎప్పుడు ఆడలేదు గన్ని. నువ్వు సూపర్ అసలు. చూసారా, గెలుపు ఓటమి ముఖ్యం కాదు, గేమ్ ని ఎంజాయ్ చేయడం ముఖ్యం. నవ్వుతూ ఆడిన ఏ గేమ్ అయినా బాగుంటుంది. అంటే ఆ పెద్ద రాయి స్టోన్ ని ఇప్పుడు లిఫ్ట్ చే. కాదు గాని, ఇది చాలా హెవీ. నా వల్ల కాదు. లిజన్ కేర్ఫుల్. కళ్ళు మూసుకోండి. మీరు ఏనుగు అంత బలంగా ఉన్నారని ఊహించుకోండి. ఓం. నౌ ట్రై. అరే నేను లిఫ్ట్ చేసేసా. ఇదెలా సాధ్యం? చిన్పడుకో. జస్ట్ నీ బుద్ధిని వాడు. భయం వద్దు. ఓం. చూసారా, మీలో పవర్ ఎప్పుడూ ఉంటుంది. భయం వల్ల అది బయటకు రాదు. బలం కంటే బుద్ధి గొప్పది. ఫోకస్ అండ్ బిలీఫ్ ఉంటే ఏదైనా సాధ్యమే. కానీ నువ్వు గణేశుడువా? అవును రాజు, నేను ఎప్పుడూ మీతోనే ఉంటాను. మీకు కాన్ఫిడెన్స్ ఇవ్వడానికే వచ్చా. రిమెంబర్, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కళ్ళు మూసుకుని నన్ను తలుచుకోండి. నేను అక్కడ ఉంటాను. సరే, నాకు టైం అవుతుంది. కైలాసంలో అమ్మ పిలుస్తుంది డిన్నర్ కి. బై కిడ్స్. అలా ఆ రోజు గణేశుడు పిల్లలకి ఒక గొప్ప లెసన్ నేర్పించారు. లైఫ్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ మనం కరేజ్ అండ్ తెలివితేటలతో వాటిని ఫేస్ చెయ్యాలి.
సో ఫ్రెండ్స్, మీకు స్టోరీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్. జై గణేష. బై బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ స్టోరీ.